హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ వాసు రివ్యూస్. అండ్ మన ఛానల్లో రివ్యూస్ రాక ఆల్మోస్ట్ 6 months అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ మై లాస్ట్ రివ్యూ వచ్చేసి కల్కి. సో ఆఫ్టర్ లాంగ్ టైం నేనైతే ఈరోజు గేమ్ చేంజర్ రివ్యూతో అయితే మీ ముందుకు వచ్చాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమ్ చేంజర్ మూవీ గురించి మాట్లాడుకుంటే దిల్ రాజు గారికి డబ్బులు చాలా ఎక్కువ అయ్యాయని చెప్పేసి సినిమా బడ్జెట్ చూసినా కానీ, సినిమా ఆయన ఓకే చేసిన విధానం చూసి కానీ మనం అనిపిస్తుంది సినిమా చూసిన వెంటనే. అండ్ ఎస్పెషల్లీ శంకర్ గారు ఏదైతే తన ఫార్మేట్లో రీసెంట్ మూవీస్ ఏవైతే వస్తున్నాయో యాజ్ ఇట్ ఈజ్ తన ఏమాత్రం చేంజ్ అవ్వలేదు. శంకర్ యాజ్ యూజువల్లీ తను మైండ్ దొబ్బే సినిమాలు తీస్తున్నాడు అనేది నా నా ఒపీనియను. అండ్ ఇండియన్ టూ సినిమా అయితే ఎంత వరస్ట్ ఉందో దాన్ని మించిన వరస్ట్ సినిమా గేమ్ చేంజర్ అని 100% చెప్తాను. అండ్ చరణ్ గారి యాక్టింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆయన లో పర్ఫార్మెన్స్‌లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇదే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన సినిమాలలోనే నాకు తెలిసి ఆయన సినిమాలు ఫ్లాప్ అయిన సినిమాలలో రీసెంట్‌గా 'ఆచార్య' గావచ్చు, అండ్ దానికి ముందు 'తుఫాన్' మూవీ అనేది మీకు గుర్తే ఉంటుంది. సో, అంతకు మించిన డిజాస్టర్ గేమ్ చేంజర్ అని నేనైతే చెప్తాను. అండ్ సినిమా ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ ఏ ఎమోషన్ లేదు, ఏ ఎలివేషన్ లేదు. అండ్ సాంగ్స్ పరంగా గానివ్వండి, దేని పరంగా చూసినా గానీ సినిమాలో బజ్ అనేది క్రియేట్ అవ్వలేదు. అండ్ కూర్చున్న ఆడియన్స్‌కు నీరసమే వచ్చింది. అండ్ ఇంకొకటేంటంటే దీనికి నిజంగా రేట్లు పెంచితే మాత్రం సినిమాకి ఎవ్వరు పోరు. ఎందుకంటే నేనెళ్ళిన 5 మార్నింగ్ 5 o'clock షో అండ్ దానికి ₹300 షో. అండ్ దానికే ఎంప్టీ సీట్లున్నాయంటే, సో 300 పెడితేనే సీట్లన్నీ ఎంప్టీగా ఉన్నాయంటే, సో ఇంకొక ₹100 పెంచినా గానీ పరిస్థితి ఎలా ఉంటుంది ఆంధ్ర, తెలంగాణలో అనేది గూడా మీరు ఆలోచించాలా. సో దయచేసి నాకు తెలిసి ఇంకా 2 డేస్‌లో ఫెస్టివల్ గూడా స్టార్ట్ అవుతుంది. ₹150 టికెట్స్ పెడితే మీకు ఆల్మోస్ట్ కనీసం రికవరీ అయ్యే ఛాన్స్ అయినా ఉంటుంది 'దిల్ రాజు' గారు. సో మీరు ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. అండ్ నా తరపు నుంచి అండ్ సినిమా చూసిన వాళ్ళ తరపు నుంచి నేను ఒకటే మిమ్మల్ని బ్లెస్ చేయాలనుకుంటున్నాను. అండ్ దేవుని గూడా కోరుకోవాలనుకుంటుంది ఏంటంటే, కనీసం వెంకటేష్ గారి మూవీతో అయినా మీకు ఈ లాస్ కొంచెమన్నా కవరప్ అవ్వాలనేది నా నిజంగా స్ట్రాంగ్ ఫీలింగ్ అది. అండ్ సినిమా ఏ విధంగా ఓకే చేశారో నాకు తెలీదు. నిజంగా సినిమాలో స్టోరీ లేదు. అండ్ అంటే ఇది నా చిన్నప్పటి నుంచి చూసిన సినిమాలలో చాలా కమర్షియల్ మూవీలలో ఈ రొటీన్ స్టోరీ అండ్ ఎంట్రన్స్ రావడము, ఫైట్ రావడము, సాంగ్ రావడం, మళ్ళా విలన్ రావడం, ఇదే రొట్ట స్టోరీస్‌తో శంకర్ గారి నుంచి నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఎస్పెషల్లీ. అండ్ శంకర్ గారి మూవీ అంటే ఒకే ఒక్కడు లాంటి అంటే ట్రైలర్ చూసి నిజంగా బజ్ ఉందేమో అనుకున్నాను. ఆ బజ్ అంటే ఎలా క్రియేట్ అయిందంటే, 'రామ్ చరణ్' గారు హెలికాప్టర్ షాట్ ఒకటుంటుంది ట్రైలర్‌లో లాస్ట్ ఎండింగ్‌లో. లుంగీతో కత్తి పట్టుకొని దిగుతాడు. అది ఎంత వరస్ట్ సీన్ అంటే సినిమా చూసిన తర్వాత మీకు అర్థమైతది. అండ్ ఆ కత్తి పట్టుకున్న ఆ ఎలివేషన్ ఏదో ఎక్స్‌పెక్ట్ చేశారు. ఈవెన్ నేనే కాదు ఫ్యాన్స్ కూడా ఎక్స్‌పెక్ట్ చేశారు. ఇంకోటేందంటే సినిమా నార్మల్ ఆడియన్స్‌కి నచ్చకపోయినా ఫ్యాన్స్‌కి నచ్చుతుందని ప్రతి సినిమాకు రివ్యూస్ ఇస్తుంటారు. బట్ ఈ సినిమా ఏంటంటే ఎస్పెషల్లీ ఫ్యాన్స్‌కే నచ్చదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా. దాని తర్వాత ఇంక ఆడియన్స్ ఎలా రియాక్షన్ ఉంటుందో మీరే ఊహించుకోవచ్చు. అండ్ నాకు సినిమాలో అంతో ఇంతో ఇష్టమైన సాంగు 'హైరానా' సాంగ్ అనేది ఒకటి కార్తీక్ గారు పాడిన సాంగు. అది లేపేశారు. మరి లెంత్ ఎక్కువయిందో మరేం తెలీదు గానీ సినిమాలో సాంగ్ అయితే ఇక్కడైతే లేపేశారు. మరి మీరు చూసిన సినిమాలో ఉందంటే కామెంట్ చేయండి. అండ్ మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలా. ఎస్పెషల్లీ నిజంగా తమన్ ఈ సినిమాకు ఒక దేవుడిచ్చిన వరం లాంటోడు. ఎందుకంటే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ లేకపోతే ఇంకా 2 మినిట్స్ గూడా సినిమా థియేటర్‌లో కూర్చోలేము. అందరూ లేసి ఎళ్ళిపోతారు. సో, అంతో ఇంతో కూర్చోబెట్టి అదేదో బుజ్జగించి చెప్పినట్లు తమన్ గారి మ్యూజిక్ ఉంది. అండ్ ఆ మ్యూజిక్ గనక లేకపోతే సినిమా ఇంగా డిజాస్టర్ అని జెప్పొచ్చు. సో, మ్యూజిక్ యాడ్ అవ్వడం వల్ల కొంచెం బిలో యావరేజ్ టాక్ అయినా వస్తుంది. అది గూడా ఎస్పెషల్లీ తమన్ హార్డ్ వర్క్ మాత్రమే. అండ్ డైరెక్షన్ గురించి ఇంక ఆల్మోస్ట్ శంకర్ గారి గురించి మాట్లాడాను. అండ్ అంజలి గారి పెర్ఫార్మన్స్‌కు ఈసారి నేషనల్ అవార్డ్ వస్తుందని మొన్న ఏదో రీసెంట్‌గా కామెడీ కూడా చేసినట్టున్నారు. నేషనల్ అవార్డు ఇట్లాంటి సిల్లీ క్యారెక్టర్‌లకి నేషనల్ అవార్డ్ అయితే పక్కా రాదు. అంటే అదేది నార్మల్‌గా 'ట్రిపుల్ ఆర్'కు ఆస్కార్ కొట్టకపోయినా కొట్టినట్టు చెప్పుకోవడం కాదు గదా! సో, నేషనల్ అవార్డ్ అనేది దానికంటూ అంటే ఒక టాలెంట్ గావచ్చు, ఉన్నాయబ్బా చాలా. సో, అలాంటి
ఇంతవరకు చిరంజీవి గారికే రాలేదు నేషనల్ అవార్డు. సో, అంజలి గారికొస్తదని వీళ్ళు మొన్న చేసిన కామెంట్ అయితే నాకైతే చాలా సిల్లీగా అనిపించింది. సో, ఇంకోటేంటంటే సినిమాలో హైప్ తెచ్చే క్యారెక్టర్ అంటూ ఏది లేదు. సునీల్ కామెడీ వరస్ట్ అనిపిస్తుంది. అంటే తన బిహేవ్ గాని, తనకిచ్చిన ఆ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో, సైడ్ సత్యం అనే క్యారెక్టర్ ఒకటుంది. సో, అది గూడా వరస్ట్‌గా అనిపిస్తుంది. అంతో ఇంతో సినిమాను కూర్చోబెట్టింది ఇద్దరే ఇద్దరు. ఒకటి 'ఎస్‌జే సూర్య' గారు, 2 తమన్. వీళ్ళిద్దరు తప్ప సినిమాని హీరో భుజాల మీదకేసుకుంటారని చాలామంది చెప్తుంటారు. సో, నాకు తెలిసి వీళ్ళిద్దరి భుజాల మీద సినిమాని లేపారే తప్ప, సినిమా అయితే మై ఒపీనియన్ బిలో యావరేజ్ ఫిలిం. ఇది నేనొక టీఎఫ్ఐ బానిసగా చెప్తున్నా. సో, ప్రతి సినిమాని ఎంకరేజ్ చేస్తా. ప్రతి సినిమాను చూస్తా. నేను ఏ హీరో ఫ్యాన్ కాదు. సో, నేను పెట్టిన టికెట్‌కి నేను ఎక్స్‌పెక్ట్ చేసిన దానికి 100% అయితే రీచ్ అవ్వలేదు. సో, మీకు కూడా ఎలాగ అనిపించిందో నా రివ్యూలో అయితే కామెంట్ చేయండి. అండ్ ఇలాగే ఇప్పటి నుంచి రివ్యూస్ అయితే కంటిన్యూగా వస్తాయి. సో, ఇప్పటికి సబ్స్క్రైబ్ చేసుకోనోళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వాసు రివ్యూస్‌ను కొంచెం ఎంకరేజ్ చేయండి. అండ్ మంచి రివ్యూస్‌తో, మంచి కంటెంట్‌తో ఈ ఇయర్ స్టార్ట్ చేస్తానని చెప్పేసి మీకు ప్రామిస్ చేస్తున్నా. సో, ఇప్పటివరకు నా సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారో ఈవెన్ 400 కావచ్చు, 300 కావచ్చు. సో, ఇంకా పెరగాలని నేను ఈ ఇయర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. సో, అది మీ చేతుల్లోనే ఉంది. ప్రతి ఒక్కరు నా వీడియోని లైక్ చేసి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వాసు రివ్యూస్ సైనింగ్ ఆఫ్ వాసు.